గణేశ చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఒక రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా ద్వారం దగ్గర కాపలాగా ఉండు అని నందికి చెప్తుంది. అప్పుడే శివుడు రావడంతో లోపలికి పంపించేస్తాడు. బయటికి వచ్చిన పార్వతీదేవి శివుడిని చూసి నంది అని గట్టిగా పిలిచి, నేను నీకు ఏం చెప్పాను, నీకు అర్థం అవ్వలేదా అని కోపంగా అంటుంది. నా మాటలకు విలువ లేదు, ఇక్కడ అందరూ శివుడు మాటలే వింటారు అని బాధపడుతుంది. మరుసటి రోజు బంకమట్టితో ఒక పిల్లవాడిని తయారు చేసి ప్రాణం పోస్తుంది. నాయన, నేను స్నానానికి వెళుతున్నా, లోపలికి ఎవరిని రానివద్దు. ఆ పిల్లవాడు కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడి ఉంటాడు. అప్పుడే శివుడు వస్తాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ పిల్లవాడు లోపలికి రానివ్వడు. నా ఇంట్లోకి నా భార్య దగ్గరికి వెళ్ళడానికి నాకే అడ్డు నిలబడతావా అని శివుడికి కోపం వచ్చి తన త్రిశూలాన్ని విసిరి ఆ పిల్లవాడి తలను వేరు చేస్తాడు. పార్వతీదేవి బయటికి వచ్చి చూసి కోపంతో బాధతో అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులకి విశ్వం మొత్తం దద్దరిల్లిపోతుంది. బ్రహ్మదేవుడు మరియు విష్ణువు అక్కడికి వచ్చి దీన్ని నువ్వే సరిచేయాలి అని శివుడితో అంటారు. శివుడు ఉత్తర దిక్కుకు వెళ్లి మొదటిగా కనబడిన ఏనుగుని చెప్పి ఆ తలని తీసుకొని వచ్చి పిల్లవాడికి పెడతాడు. శివుడు ఆ పిల్లవాడికి గణేశుడు అని నామకరణం చేశాక దేవతలందరూ ఆశీర్వాదం ఇస్తారు. అందరూ గణపతి పబామోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.